సంఘాలను గమనిస్తే ఎట్లా అనంటే బైబిల్ పదవి పాడదాము అని అనుకోండి ఆ సెల్ ఫోనే లేకున్నాయి. సెల్ ఫోన్నే పైకి ఎక్కి ఏమి అంటే పాటలు పాడుతా ఉన్నాయి. సరే మీ కొరకు ఒక వచనం చూపిస్తాను నేను. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 18, 19, 20 వచనం. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 18, 19, 20 వచనం చూడండి. మరియు అతడు రాజ్య సింహాసనములు ఆసీనుడైన తర్వాత గ్రంథములు చూచి you should carry hard copy of this Bible, not soft copy. గ్రంథము చూడాలా, ఆ ప్రతి అంటే ముద్రింపబడ్డ ప్రతి నీ దగ్గర ఉండాలి. You should carry hard copy of this Bible. ఈ యొక్క బైబిల్ హార్డ్ కాపీ నువ్వు మొయ్యాలా. నా ఫోన్లో బైబిల్ ఉంది, నా ఫోన్లో బైబిల్ యాప్ ఉంది అని అంటే నెక్స్ట్ వచనంలో ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకున్నవారు అది అతని యొక్క ఉండవలేను. యూ షుడ్ హ్యావ్ దిస్ హార్డ్ కాపీ. ఈ హార్డ్ కాపీనే నీ దగ్గర ఉండాలి కానీ సాఫ్ట్ కాపీ నీ దగ్గర ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఆల్రెడీ అన్ని వార్నింగ్స్ ఇచ్చేసినాడు. ఈ బైబిల్ గ్రంథంలో అన్ని 19, 17, 19 అది అతని యొక్క ఉండవలను తన రాజ్యమందు తాను తన కుమారుడు ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతుడకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగకూడనట్టు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నేర్చుకొనుటకు అతను తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథములు చదువుచుండవలెను. యూ షుడ్ రీడ్ హార్డ్ కాపీ ఆఫ్ దిస్ బైబిల్. ఎవరైనా సరే సాఫ్ట్ కాపీ చదువుతున్నారు, నేను దేవుని బైబిల్ ఫోన్లో చూస్తున్నారు, ఫోన్లోనే బైబిల్ ఉంది, నా ఫోనే సర్వము అంటే ఒక పర్సన్ ఏం చెప్పినాడంటే ఒక్క ప్రతి ప్రియమైన దేవుని బిడ్డలారా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ఏమి అంటే ఈ వాక్యం మనము తెలుసుకొని ఉండాలి. సో వీ షుడ్ రీడ్ హార్డ్ కాపీ ఆఫ్ దిస్ బుక్. వీ షుడ్ క్యారీ హార్డ్ కాపీ ఆఫ్ దిస్ బుక్. వీ షుడ్ హోల్డ్ హార్డ్ కాపీ ఆఫ్ దిస్ బుక్. ఈ యొక్క హార్డ్ కాపీ, నాట్ సాఫ్ట్ కాపీ. సో బైబిల్ అనేది నా మొబైల్లో ఉంది, బైబిల్ నా ల్యాప్టాప్లో ఉంది, బైబిల్ నా యొక్క ఏమి అంటే ఐప్యాడ్లో ఉంది, ఐఫోన్లో ఉంది అంటే అవన్నీ. సో ఇట్స్ ఎ వెరీ డెడ్లీ వార్.